వదినా, అమ్మ నిన్ను లోపలికి రమ్మంటుంది. ఏమండి, ఇదేమన్నా పుష్కరాల తర్వాత మొగుడిని కలవడానికి వస్తుందా? అంత ఆనందంగా వస్తుంది ఏంటండి? నీ పాపం పడిన రోజుని ఇదిగో అమ్మాయి, నేను నీ దగ్గరకు వచ్చి ప్రాధేయపడ్డానని గొప్పలు చెప్పుకోకు. నేనే జారి పడ్డానని అర్థం చేసుకో. అవునంజలి, నువ్వు చేసిన స్ట్రైక్ సక్సెస్ అయింది. అదే ఒప్పుకుంది. ఇప్పుడు నువ్వు ఇంట్లోకి రావచ్చు. మొత్తానికి కాంతం తన తప్పు తెలుసుకుందమ్మా. ఓ మెట్టు దిగింది. చెప్పండి, నేను మెట్లు దిగాను, ఫ్లోర్ దిగి నడుచుకుంటా వచ్చాను, కాలు జారి జర్రన కింద పడ్డాను అని మైకు పట్టుకుని ఊరంతా ప్రచారం చేసి డప్పు కొట్టుకుంటా వెళ్ళండి. చెప్పండి చెప్పండి. అమ్మా, నువ్వు కొంచెం కూల్గా ఉంటే నీ ఆరోగ్యం పాడవద్దు. ఏం లేదంజలి, అమ్మ నేను ఇంట్లోకి తీసుకెళ్లాలని డిసైడ్ అయింది. చాలా థ్యాంక్స్ అత్తయ్య. సినిమాలో చూపించినట్టు ఆనంద బాష్పాలతో సెంటిమెంట్ డైలాగులు చెప్పకు. ఏదో నా కొడుకు నిన్ను చూడాలని గొడవ చేస్తుంటే మొహమాటంతో కాదని లేకపోయాను. కాంతావు, ఇంకా డొంక తిరుగుడు మాట్లాడేందుకు? అమ్మా అంజలి, నువ్వు నీడ లేకుండా బయటపడుంటే ఆ పాపం మాకు చుట్టుకుంటుంది. పాపం మాకు చుట్టుకుంటుంది. మీ తల్లిదండ్రుల ఆత్మ కూడా శాంతి కలగదు. లోపలికి పదమ్మా. పతంజలి, ఏదో నేను ఒప్పుకున్నందుకు వీళ్ళంతా వచ్చి నిన్ను పరామర్శిస్తున్నారు. ఇంకా నా మొహం చూస్తావెందుకు? లోపలికే. అమ్మ మాటలు పట్టించుకోవద్దు అంజలి. హేమా, పూజ, అంజలిని లోపలికి తీసుకుపోదండి. పదండి. పదవదినా. ఇంకా మిడిగుడ్లేసుకు చూస్తున్నావు. పద లోపలికి. అర్జున్ నా చేయి జారిపోయినందుకేగా మీ అందరి డ్రామాలు సాగుతున్నాయి. ఇంట్లోకొచ్చినా అది ఎలా కాపురం చేస్తుందో నేను చూస్తా. ఇక నువ్వు ఈ జన్మకి మారవే. బాబా, అంజలి, నువ్వు ఎక్కడున్నావో, ఏమైపోయావో అని గత 2 రోజులుగా ఎంత నరకం అనుభవించానో తెలుసా? నీ జాడ చెప్పకుండా అమ్మ, ఇంట్లో వాళ్ళందరూ నన్ను చీకట్లో ఉంచారు. నువ్వు గుడికి వెళ్ళావని, పూజలు చేస్తున్నావని నాకు అబద్ధాలు చెప్పారు. నాకు తగిలిన ఈ గాయాల కన్నా నీకు దూరమయ్యానన్న ఫీలింగే నాకు ఎక్కువ బాధ కలిగించింది అంజలి. చెప్పంజలి, నన్ను ఈ పరిస్థితుల్లో వదిలి ఎక్కడికెళ్ళావు? అంత ముఖ్యమైన పని ఏమొచ్చింది? ఎవరు నిన్ను నా నుంచి దూరంగా ఉంచారు? చెప్పంజలి, వాళ్ళు ఎవరైనా సరే వదిలిపెట్టను. అవన్నీ వదిలేయి బాబా.
మనిద్దరం మళ్ళీ ఒకటయ్యాం. నిజమైన ప్రేమ ఎప్పటికీ గెలుస్తుందని నిరూపించాం. అది చాలు. అసలు ఏం జరుగుతుంది అంజలి? మన మధ్య ఈ డిస్టర్బెన్సెస్ ఎందుకు వస్తున్నాయి? ఎప్పటికప్పుడు సాఫీగా సాగిపోతుందన్న తరుణంలో ఏదో ఒక అవాంతరం. దీని వెనుక కారణం గీత అని నా అనుమానం. నీ అక్క అని నిజాన్ని దాచిపెట్టకు. ఇదంతా చేస్తుంది గీత అని నీకు తెలిస్తే నాకు చెప్పు. గీతకే కారణమని బావకి తెలిస్తే బావ ప్రాణం డేంజర్లో పడుతుంది. వద్దు, చెప్పకూడదు. ఏంటంజలి ఆలోచిస్తున్నావు? అనవసరమైన ఆలోచనలు వదిలే బావా. నా కోసం ఒక్కరోజు ఓపిక పట్టు, అన్నీ సర్దుకుంటాయి. లేదంజలి, నువ్వు గీత గురించి ఏదో దాస్తున్నావు. నీ నుండి నేను ఏ విషయమైనా ఎందుకు దాస్తాను బావా? మీ బాబాయ్ ధర్మ కూడా గీత మీద అనుమానం వ్యక్తం చేశారు. నువ్వెందుకు దాచిపెడుతున్నావు? బావా, నన్ను నమ్ము. నేను ఏమీ దాచిపెట్టడం లేదు. ఈ ఒక్కరోజు ఓపిక పట్టు, నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరుకుతుంది. ఇంతకు మించి నేనేమీ చెప్పలేను. నన్ను ఇంకేమీ అడగొద్దు. సరే అంజలి, నేను నిన్ను నమ్ముతున్నాను. పోలీస్ స్టేషన్లో బీకుగాడేమో గీతను చంపేయాలన్నంత కసిగా ఉన్నాడు. అబ్బాయిగాడేమో గీతే కసితో అందరినీ చంపేస్తుందంటున్నాడు. కానీ గీతను చూస్తుంటే ఇవన్నీ చేస్తుందా అని అనుమానం వస్తుంది. ఎవరు కరెక్టు, అసలు ఎవరు హంతకులు? ఏంటి బాబాయ్ అంతా ఆలోచిస్తున్నావు? నా మీద ఇంకా అనుమానంగానే ఉందా? అదేం లేదమ్మా, మర్డర్ కేసు ఒకటి డీల్ చేస్తున్నాను. ఏమైనా క్లూ దొరుకుతుందేమో అని ఆలోచిస్తున్నాను. ఎంత ఆలోచించినా అంతుపట్టని హత్యలు కొన్నుంటాయంట బాబాయ్. కానీ పోలీసులు ఎలాంటి మిస్టరీ కేసైనా ఛేదిస్తారు గీత. సాక్ష్యం లేకుండా చేసిన హత్యలైనా చట్టం ముందు నేరస్తులు తప్పించుకోలేరు. సరే బాబాయ్, నీ కేసుల గొడవ నాకెందుకు? నేను ఇంటికెళ్తున్నాను. కాంతమ్మ అత్తయ్య అంజలిని ఇంట్లోకి రానిచ్చిందంట. నీకెలా తెలుసు? ఇంకా నా మీద అనుమానంగానే ఉంది కదా బాబాయ్. అది కదమ్మా, నువ్వు ఇక్కడే ఉన్నావు కదా, అంజలి గురించి ఎలా తెలిసిందా అని అడుగుతున్నాను. ఫోన్ చేశారు బాబాయ్. కావాలంటే నా మొబైల్ ఇస్తాను, చెక్ చేసుకో. కాల్ లిస్ట్ లో ఉంటుంది కదా. అబ్బే, అలా మాట్లాడతావేంటమ్మా? పోలీసోడిని కదా, ఎలా అడిగినా కూడా నీకు డౌట్గానే అనిపిస్తుంది. సర్లే పద, నేను డ్రాప్ చేస్తాను. పర్లేదు బాబాయ్, మీకెందుకు శ్రమ, నేను వెళ్తాను. సరే అమ్మా, జాగ్రత్తగా వెళ్ళు. బాబాయ్,
నువ్వు ఒంటరిగానే ఉంటావు కదా, జాగ్రత్తగా ఉండు. నేను పోలీస్ ఆఫీసర్నమ్మా, నన్నెవరేం చేస్తారు? నిజమే బాబాయ్, కానీ మన టైం బాగాలేనప్పుడు దేవుడు అడ్డమొచ్చినా ఎవ్వరు ఏం చేయలేరు కదా. వెళ్తాను బాబాయ్. రేపు గీత శ్రాద్ధ కర్మలు జరిపించవచ్చు. సంవత్సరం క్రిందట చనిపోయిన ఆమె శ్రాద్ధ కర్మలు చేయాలంటే ఎవరు ముందుకొస్తారు గురువుగారు? శవం కళ్ల ముందుంటే అనాథ శవం అని చెప్పి కర్మకాండలు జరిపించవచ్చు. కానీ కళేబరం లేకుండా నమ్మకంతో శ్రాద్ధ కర్మలు చేయాలంటే మన మీద గురి ఉన్న వ్యక్తి కావాలి. ఎవరైనా ఉన్నారా గురువుగారు? ఉన్నాడు. రేపు సూచించిన స్థలానికి వచ్చి నియమ నిబంధనల ప్రకారం కర్మ పూర్తి చేస్తాడు. ఒకవేళ ఆ ప్రేతాత్మ అంతరాయం కలిగించడానికి ప్రయత్నం చేస్తే అది రెట్టింపు శక్తిని సంపాదించుకుంటుంది. గురువుగారు, ఇంకో సందేహం. ప్రేతాత్మకి కర్మకాండలు జరిపే వ్యక్తిని ఆ భూతం ఏదైనా చేస్తుందేమో? కుండలిని నక్షత్రంలో పుట్టినవాడు ప్రేతాత్మ మాయలకు లొంగడు. అందుకే అతగాడి చేతనే పిండ ప్రదానం చేయించడానికి బృహత్కరమైన ముహూర్తాన్ని నిశ్చయించాను. ఏర్పాట్లు చేయండి. అలాగే గురువుగారు. నువ్వు కూడా ఒంటరిగానే ఉంటావు కదా బాబాయ్, జాగ్రత్తగా ఉండు. అద్దంలో ఖచ్చితంగా కనపడతాం, మరి గీత ఎందుకు కనపడలేదు? వెళ్తాను బాబాయ్. నేను పొరపాటు పడ్డానా? లేకపోతే గీత ఎవరి మీద పగ? చెప్పు. గీత మీద. అవును, మా అమ్మని చంపిందాన్ని చంపేస్తా, చచ్చిన దాన్ని మళ్ళీ చంపేస్తా, చచ్చిన దాన్ని మళ్ళీ చంపేస్తా. గీత నా శత్రువు, శత్రువు, గీత నా శత్రువు. కానీ అది చచ్చిపోయింది, చచ్చిపోయింది, దయ్యమైంది. గీత గీత గీతని చంపది. అవును, మాయా, మారమ్మ, జ్యోతిష్యుడు వీళ్ళందరినీ చంపింది గీతనే. నీకు దమ్ముంటే గీతని చంపాయి. ఓ గీత ఎవరో కనుక్కున్నారా? కనుక్కున్నాం సార్. ఆ అమ్మాయి ఎవరో కాదు, మీ అన్నయ్య కూతురు గీతనే. అంటే గీత
దెయ్యమా? నో, ఆత్మలు కనపడవు అంటారు. మరి అద్దంలో కనపడిన ఆత్మ నా కళ్ళ ముందు ఎలా కనపడుతుంది? బాబాయ్ బాబాయ్ అని తిరుగుతూ తాను ఏ తప్పు చేయలేదని ఎందుకు ఏడుస్తుంది? దెయ్యమైతే అంత సాఫ్ట్గా అప్పటి గీతలా ఎలా ఉంటుంది? అబ్బాయి గాడు హత్యలన్నీ గీతే చేసిందంటాడు. పోలీస్ స్టేషన్లో ఉన్న బీకు గీతను చంపేస్తానంటున్నాడు. మారెమ్మను చంపినందుకు బీకు ప్రతీకారం తీర్చుకోవాలనుకోవచ్చు. మరి గీతకు మాయ, మారెమ్మ, జ్యోతిష్కుని చంపాల్సిన అవసరం ఏముంది? అంటే గీత మర్డర్ చేసిందని సస్పెక్ట్ చేయాలా? లేకపోతే అభయ్గాడు ఏమైనా నన్ను డైవర్ట్ చేయడానికి ఇలా చెప్తున్నాడా? గీత అద్దంలో ఎందుకు కనిపించలేదన్నది ఒక డౌట్ అయితే, అసలు గీత తనకు సంబంధం లేని వాళ్ళని ఎందుకు శత్రువులు అనుకుంటుంది? ఎందుకు అనుకుంటుంది? ఆ అబ్బాయిగాడిని పట్టుకొని థర్డ్ డిగ్రీ యూజ్ చేస్తే అన్ని నిజాలు బయటికొస్తాయి. అబ్బాయిగాడు తప్పించుకున్నాడా? ఎలా? వేసిన తాళం వేసినట్టే ఉంది. విండో గ్లాస్ బ్రేక్ అవ్వలేదు. ఎలా తప్పించుకున్నాడు? అంటే నేను డౌట్ పడ్డట్టు గీత దెయ్యమై ఆ అబ్బాయిగాడిని ఎస్కేప్ చేసిందా? అది ఎలా సాధ్యం? అయితే దెయ్యాలు మంత్రాలు ఉంటాయా? షిట్! ఎలాగైనా కాంతమత్తయ్యని బుట్టలో వేసుకొని అంజలి కథని ముగించాలి. అబ్బబ్బబ్బబ్బబ్బా, నీకేం భయకాలం వచ్చిందే? పొద్దున్న ఏడు అనుకున్నావు. వసై 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 ఆపవే. నిన్నటి దాకా నీ చెల్లెలు ఏడ్చింది, ఇప్పుడు నువ్వు మొదలు పెట్టావా? అక్క చెల్లెలిద్దరికి ఒకరి తర్వాత ఒకరికి వంతుల వారీగా మెంటలు వస్తుందా? మీరేమన్నా పోటీ పడి పిచ్చిని మాకు పంచాలనుకుంటున్నారా? అబ్బబ్బబ్బా, ముందు నోరు మూసుకుని ఏడు పాపి, ఆ తర్వాత నోరు తెరుచుకుని విషయం చెప్పు. ఏం చెప్పనత్తయ్యా, మీరు నాకు పెట్టే 2 ముద్దల వల్ల నేను మీకు రుణపడిపోయాను. మా అమ్మా నాన్నలు పోయాక నాకు మీరే అమ్మ నాన్న అన్నీ అనుకున్నాను. ఓసి నీ దుంపదేగా, అలా అనుకున్నావా? కొంపదీసి నీ పెళ్లి కూడా మేమే చెయ్యాలంటావా ఏంటి? పెళ్లి గురించి అయితే ఇంత ఏడ్చేదాన్ని అత్తయ్య. ఆ మాటకొస్తే
నా పెళ్లి కోసం మా అమ్మా నాన్న నా పేరును రాసిన ఆస్తులన్నీ మీ చేతిలో పెట్టి అత్తయ్య అత్తయ్య నన్ను ఒక అయ్య చేతుల్లో పెట్టే బాధ్యత మీదే అని వేడుకున్నా చెప్పండి. ఆ పని చెయ్యమ్మా. నీ పెళ్లి అంగరంగ వైభవంగా చేసే బాధ్యత ఇదిగో నాది.